గాయస్ రేపు బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనేది నాకైతే పిచ్చ క్లారిటీ అయితే వచ్చింది ఈ ఓటింగ్ ఆర్డర్ అనేది చూసాక. అండ్ ఆ ఎలిమినేట్ అయ్యే ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరు, అసలు ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం గాయస్. అండ్ దానికన్నా ముందు నాకైతే ఈ రీసెంట్ గా చాలా నెగిటివ్ కమెంట్స్, వల్గర్ కమెంట్స్ వస్తున్నాయి. మనది ఇప్పటికే కొత్త ఛానల్, సో దీన్ని ఎలా రన్ చేయాలి, ఎలా ఫేమ్ చేయాలి, ఎలా వ్యూస్ తెప్పించాలి అనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు. అవి ఎలాంటి నెగిటివ్ కమెంట్స్ అంటే, నువ్వు నీ తొక్కలో రివ్యూస్ అన్ని తప్పే చెప్తున్నావు, నువ్వు డేంజర్ జోన్లో ఉన్న పర్సన్ అసలు డేంజర్లోనే లేరు, టాప్లో ఉన్నారు, వాళ్ళు విన్నర్ అవుతారు అనేసి కమెంట్స్ అయితే చేస్తున్నారు. సో అక్కడ మెయిన్ రీజన్ ఏంటి అంటే, నేను డేంజర్ జోన్లో ఉన్నాడు అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ ఫేవరెట్ కంటెస్టెంట్ అవడం వల్లనే ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ అయితే వస్తున్నాయి. గైస్, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ని ఎప్పుడు నేను టాప్లో ఉన్నాడని చెప్పడం నా ఇంటెన్షన్ అయితే కాదు. వాళ్ళు నిజంగా డేంజర్ జోన్లో ఉంటేనే డేంజర్ జోన్లో ఉన్నారని చెప్తున్నాను. అండ్ ముఖ్యంగా ఇక్కడ చిన్న లాజిక్ అయితే మిస్ అవుతున్నారు. వాళ్ళు నిజంగా డేంజర్ జోన్లో ఉన్నారు కాబట్టి ఎలిమినేట్ అయితే అవుతున్నారు, కానీ నేను డేంజర్ జోన్లో ఉన్నారు అని చెప్పడం వల్ల ఎలిమినేట్ అయితే అవ్వట్లేదు. ఈ లాజిక్ అనేది అసలు మిస్ అవ్వకండి. సో అంతగా మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు సపోర్ట్ చేయాలి అనుకుంటే సో మీరు ఓట్ చేయండి. ఇంకా ఎక్కువ సపోర్ట్ చేయాలి అనుకుంటే మీ ఫ్రెండ్స్ని, మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పి మరి ఓటేపియండి. సో అలా చేస్తే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సేవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కానీ కమెంట్స్లోకి వచ్చి డేంజర్ జోన్లో లేరు, వాళ్ళు టాప్లో ఉన్నారు, వాళ్ళు విన్నరు అనేస్తే వాళ్ళు నిజంగా విన్నర్ అయిపోరు, సేవ్ అయిపోరు. సో ఈ చిన్న లాజిక్ అనేది మిస్ అవ్వకండి. అండ్ ఇక ఆ టాపిక్ పక్కన పెడితే ఈ వీడియోలో కూడా ఈ వారం మొదటగా ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అనేది మీకు కూడా క్లారిటీ ఇస్తాను. ఒకవేళ ఇది జరుగుతుందా జరగలేదా అనేది మీరు ఈ వీడియోని అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి. నేను చెప్పింది నిజమా కాదనేది మీకు కూడా క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఇక ఓటింగ్ ఆర్డర్ ప్రకారం చూస్తే టాప్ ఓటింగ్స్ తోని మనం నిఖిల్కి దరిదాపుల్లో కూడా ఎవ్వరు కూడా లేరు గైస్. నిఖిల్కి చాలా మంచి ఓటింగ్స్ అయితే పడుతున్నాయి. నేను స్టార్టింగ్ నుంచి కూడా చెప్తున్నాను, సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, నిఖిల్కి దరిదాపుల్లో కూడా ఎవరు లేరు, చాలా బాగా ఓటింగ్స్ అయితే ఉన్నాయి గైస్. అండ్ ఇక సెకండ్ పొజిషన్లో మనకు గౌతమ్ అయితే ఉన్నాడు. అండ్ ఈ రోజు జరిగే ఎపిసోడ్ అనేది ఖచ్చితంగా గౌతమ్ ఎపిసోడ్ అనొచ్చు, ఎందుకంటే గౌతమ్ అయితే ఇరగదీశాడు టాస్కుల్లో. అది మనకు ఈ రోజు టెలికాస్ట్ అయితే అవుతుంది. సో ఏదైతే మనకు ప్రీవియస్లో బోన్ టాస్క్ వచ్చిందో అదే సేమ్ టాస్క్ ని మళ్ళీ ఈ రోజు కూడా పెట్టారు. సో అది ఎపిసోడ్ లో టెలికాస్ట్ అవుతుంది, ఎందుకంటే స్పాయిలర్స్ కొందరికి నచ్చవు కాబట్టి ఎపిసోడ్ చూసి ఎంజాయ్ చేయండి. సో ఇక ఓటింగ్స్ లో మాత్రం గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు సెకండ్ పొజిషన్ లో. అండ్ ఇక థర్డ్ పొజిషన్ లో మనకు నబిల్ అయితే ఉన్నాడు. నబిల్ కూడా టాస్క్ లో తన 100% ఎఫర్ట్స్ అయితే పెడుతున్నాడు. ఆర్గ్యూ చేసే విషయంలో కూడా ప్రీవియస్ వీక్స్ తో కంపేర్ చేస్తే కొంత మెరుగుపడ్డాడు, ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. ఇన్వాల్వ్మెంట్ ఉంది గైస్, ప్రీవియస్ వీక్స్ తో కంపేర్ చేస్తే ఇప్పుడు వచ్చే వీక్స్ లో చాలా ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంది. నబిల్ మీద కూడా కొంత కంటెంట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఓటింగ్స్ కూడా నబిల్కి కూడా పెరుగుతున్నాయి. అండ్ ఇక తర్వాత ఫోర్త్ పొజిషన్లో మనకు రోహిణి అయితే ఉంది. సో ఇక్కడ చాలా మంది ఏమనుకుంటున్నారంటే ప్రేరణ ఉంది అనుకుంటున్నారు. వాస్తవానికి అఫీషియల్లో ప్రేరణ లేదు, రోహిణి మాత్రమే ఉంది ఇప్పటివరకు జరిగిన ఓటింగ్లో. ఇక రేపు పెరుగుతుందా పెరగదా అది పక్కన పెడదాం. ఇప్పటివరకు జరిగిన ఓటింగ్లో మాత్రం రోహిణియే ఫోర్త్ పొజిషన్లో ఉంది. అండ్ ఫిఫ్త్ పొజిషన్లో మనకు ప్రేరణ ఉంది గైస్. ప్రేరణకి వాస్తవానికి ఓటింగ్ పెరగాలి నిన్న జరిగిన ఎపిసోడ్ ప్రకారం, కానీ ఓటింగ్ పెరిగింది కానీ మరీ అంత ఎక్కువగా పెరగలేదు, అనుకున్నంత ఓటింగ్ పెరగలేదు కానీ పెరిగింది, కాకపోతే ఫిఫ్త్ పొజిషన్కే పరిమితమైంది. అండ్ ఇక అందరికంటే డేంజర్ జోన్లో ఉంది విష్ణుప్రియనే గైస్. ఎందుకంటే విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉండడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ నామినేషన్స్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అండ్ ఆల్రెడీ వాళ్ళకి ఎక్కువగా ఓటింగ్ ఉండడం వల్ల విష్ణుప్రియ చాలా అంటే చాలా డేంజర్ జోన్లో ఉంది. సో ఇక్కడ విష్ణుప్రియ నేను డేంజర్ జోన్లో ఉంది అని చెప్తే కొందరు వచ్చేసి విష్ణుప్రియ చాలా జెన్యూన్ ప్యూర్ సోల్, సో తన ఎలా డేంజర్ జోన్లో ఉంటుందంటే మీరు ఓట్ చేస్తే డేంజర్ జోన్లో ఉండదు, ఓట్ చేయకపోతే డేంజర్ జోన్లో ఉంటుంది గైస్. సో ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వకుండా నువ్వు చెప్పేదంతా తప్పే, నువ్వు నీ తొక్కలో రివ్యూస్ అనేసి కమెంట్స్ అయితే పెడుతున్నారు. ఇక్కడ విష్ణుప్రియ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ అనేసి నేను టాప్లో ఉంది విష్ణుప్రియ అని చెప్పేస్తే తను టాప్లోకి వెళ్ళిపోదు. సో డేంజర్ జోన్లో ఉంది కాబట్టి డేంజర్ జోన్లో ఉంది అని చెప్తున్నాను. మ్యాక్సిమం ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి విష్ణుప్రియకే 99% ఛాన్స్ ఉంది. ఫస్ట్ ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరు అంటే నేను విష్ణుప్రియ అయితే చెప్తాను ఇప్పటి వరకు జరిగిన ఓటింగ్స్ ప్రకారం. ఇక ఈ ఓటింగ్ ప్రకారం మీరెవరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఫస్ట్ కంటెస్టెంట్ అనేది మీ ఒపీనియన్ కూడా కింద కమెంట్ చేయండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను గైస్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.